I'm Dr. Sudhavani, dermatologist and aesthetic skincare specialist from Sri Skin Clinic, road number 92, Banjara Hills. ఈరోజు మెలనోసైట్ ట్రాన్స్ఫర్ ట్రీట్మెంట్ విటిలిగోలో ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి చెప్తాను. సో విటిలిగో అనేది తెలుసు మనందరికీ. ఇక్కడ ఏమవుతుంది అంటే స్కిన్లో ఉండే ఏదైతే మెలనోసైట్స్ అనే సెల్స్ ఉంటాయి దాని నుంచి మన స్కిన్కి కలర్ అనేది వస్తుంది, పిగ్మెంట్ అనేది వస్తుంది. సో విటిలిగోలో ఆ మెలనోసైట్స్ అనేవి అక్కడ ఉండవు, అంటే అవి జనరల్గా అక్కడ నుంచి డిసప్పేర్ అవుతాయి. అంటే అక్కడ ఆ ఏరియాలో ఆ మెలనోసైట్స్ ఉండవు కాబట్టి స్కిన్ అనేది తెల్లగా అంటే మిల్కీ వైట్ అలా ప్యాచెస్ లాగా వస్తుంది. సో దీనికి ట్రీట్మెంట్స్, టాపికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఎండకి ఎక్స్పోజ్ చేయడము, కొన్ని క్రీమ్స్ అప్లై చేసుకొని ఎండకి ఎక్స్పోజ్, ఇలా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో వీటి అన్నిటికీ కూడా రెస్పాన్స్ రానప్పుడు ఈ సర్జికల్ ఆప్షన్స్ అంటే సర్జికల్ ట్రీట్మెంట్స్కి జనరల్గా ప్రిఫర్ చేస్తారు. సో ఎలాంటి సర్జరీస్ అంటే స్కిన్ గ్రాఫ్టింగ్, అంటే థై నుంచి లేదా ఇతర ప్లేసెస్ నుంచి తీసి ఆ ప్యాచ్ మీద స్కిన్ అనేది గ్రాఫ్ట్ చేసి చేయడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. ఇలాంటి ట్రీట్మెంట్స్, దీనిలో కూడా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, స్ప్లిట్ థిక్నెస్ ఇలాగా. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమందికి చాలా పెద్ద ప్యాచ్ ఉంటుంది. సో అలా పెద్ద ప్యాచ్ ఉన్నప్పుడు అంత స్కిన్ థై నుంచి తీసి మళ్ళీ ఈ ప్యాచ్ మీద వేయడం అంటే అది చాలా అంటే డిఫికల్ట్ ప్రొసీజర్. ఒకవేళ స్కిన్ గ్రాఫ్ట్ అనేది యాక్సెప్ట్ కాకపోతే మళ్ళీ ఇక్కడ స్కిన్ ఉండదు, ఈ ప్యాచ్కి కూడా పిగ్మెంటేషన్ రాదు. సో అలాంటప్పుడు ఈ నాన్ కల్చర్డ్ మెలనోసైట్ ట్రాన్స్ఫర్ ట్రీట్మెంట్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ప్యాచ్ సైజ్ ఎంత ఉందో దానిలోంచి 1/10 స్కిన్ తీసుకొని ఈ స్కిన్కి డిఫరెంట్ కెమికల్స్ అవన్నీ కలిపి ఓన్లీ మెలనోసైట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ మెలనోసైట్స్ని ఆ స్కిన్ ప్యాచ్ ఏదైతే ప్యాచ్ ఉందో విటిలిగో ప్యాచ్ మీద అప్లై చేసి డ్రెస్సింగ్ చేస్తారు. 5th డే ఎప్పుడైతే ఆ డ్రెస్సింగ్ తీసినాక 1 month లోపల మీకు పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. సో అడ్వాంటేజెస్ ఆఫ్ మెలనోసైట్ ట్రాన్స్ఫర్ ఏంటి అంటే, ఒకటి ఇది పెద్ద ప్యాచ్ ఉన్న దగ్గర, పెద్ద ప్యాచ్ ఎవరికైతే ఉంటుందో అంత స్కిన్ అవైలబిలిటీ ఉండదు వాళ్ళకి గ్రాఫ్టింగ్కి అన్నప్పుడు ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. తర్వాత ఇక్కడ పిగ్మెంటేషన్ చాలా న్యాచురల్గా వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ, న్యాచురల్గా పిగ్మెంట్ డాట్స్గా వచ్చేసి మొత్తం కంప్లీట్గా పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. సో ఇవి అడ్వాంటేజెస్. కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే మూమెంట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు స్కిన్ గ్రాఫ్టింగ్ ఉండదు అని, గ్రాఫ్టింగ్ చేయలేము అన్న చోట్ల కూడా మెలనోసైట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఫర్ ఎనీ క్వరీస్ ఫర్ దిస్ ట్రీట్మెంట్ యూ కెన్ కాల్ us, contact us and subscribe our channel.